నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ గ్రౌండ్లో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 254 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మధుసూదన్ తెలిపారు. కేంద్రాల వద్ద 1208 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీటి సదుపాయం, అలాగే వృద్ధులకు, దివ్యాంగులకు వీల్చైర్ సదుపాయం కల్పించామని తెలిపారు. ఇక ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ముఖ్యమని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని కోరారు. రిటర్నింగ్ ఆఫీసర్ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 254 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలను ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని 28 రూట్స్గా మనం విభజించడం జరిగింది. ప్రతి రూట్కి ఒక సెక్టర్ ఆఫీసరు, ఒక రూట్ ఆఫీసర్ కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది. ఒక సెక్టర్ ఆఫీసర్ పరిధిలో వాళ్ళకి 8 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వారికి సెక్టర్ మెజిస్ట్రేట్ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా జగిత్యాల అసెంబ్లీ పరిధిలో మొత్తం 15 లొకేషన్స్ని క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్గా గుర్తించడం జరిగింది. అక్కడ జిల్లా ఎస్పీ గారు అదనపు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం